హలో అండి అందరికీ. నేను ఇప్పుడు చూపించేది సరస్వతి లేహ్యము. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉండి వాళ్ళకి సరిగ్గా మాటలు రాకపోతుంటే మనం బాధపడుతూ ఉంటాం కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఏం లేదండి, ఇదైతే మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది పొడి. ఆ పొడి తీసుకొని మనమైతే కొంచెం ఒక పావు టీ స్పూన్ అయితే తీసుకోవాలి పొడి. పావు టీ స్పూను కొంచెం హనీ అయితే యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకోవాలండి. హనీ అయితే ప్యూర్ హనీ అయితే చూడండి, మీకు పాసిబుల్ అయినంత వరకు. అంతే అండి, మన పిల్లలకి అలా పెట్టడమే. ఇది 2 ఇయర్స్ పిల్లల నుంచి ఎంత ఏజ్ పిల్లలకైనా పెట్టచ్చండి. ఇది నేనైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. మా పాపకైతే ట్రై చేశాను, నాకు చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యింది. ఇది అందరి మదర్స్కి యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది అయితే చిన్న వీడియో చేశానండి, కానీ దాంట్లో చాలామంది కామెంట్స్ చేశారు ఎంత మోతాదులో పెట్టాలి, ఎన్ని ఇయర్స్ వరకు పెట్టాలి, ఏ టైంలో పెట్టాలనేది. అందుకోసమే మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నానండి. మార్నింగ్ ఎంటీ స్టమక్తో పెడితే ద బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. తర్వాత కూడా పెట్టచ్చు, కానీ ఎంటీ స్టమక్తో పెట్టడం వల్ల ఏంటంటే యూజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడరు, ఏం వామిటింగ్ అనేది చేసుకోరు. కొంతలో కొంతైనా కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఎంటీ స్టమక్తో అయితే బెస్ట్ అండి. ఇది పెట్టడం వల్ల పిల్లలకి జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, మాటలు కూడా బాగా వస్తాయి, చదువు కూడా వస్తుందని అయితే పెద్దలు చెప్తా ఉంటారు. ఇది ఒక ఆయుర్వేదిక్ సీక్రెట్ అండి చెప్పాలంటే. అలాగే చిన్నపిల్లలకి ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది కదా, ఇది పెట్టే టైంలో అలా జలుబు కూడా చేయడం ఉండదండి. నేను ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. చూసారు కదా మా పాప అయితే ఎంత ఇష్టంగా తింటుందో. సిటీలో ఉన్న వాళ్ళకి ఒంటరిగా ఉండడం వల్ల, పిల్లలు అనేది ఒంటరిగా పెరగడం వల్ల వాళ్ళకి మాటలు అయితే చాలా లేట్గా వస్తాయి. సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ప్యూర్ హనీని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు అలా దొరికితే మాత్రం అలానే యూజ్ చేయండి. ఆయుర్వేద షాపులో సరస్వతి ఆకు పొడి అని అడిగితే ఇస్తారండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.